17ನೇ ಅಧ್ಯಾಯ 30-50 ఓకే. 1 సాముయేలు 17వ వచనం 30 నుంచి 57 వచనాల వరకు రాసి పెట్టుకుందాం. ಆ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೀವಿ, ఆ వాక్యంలో మనం ಅವನು చూసినట్లయితే ಮೊತ್ತಾರೆಯಲು ಸಂಜೆಯಲು ಬಂದು ಕಾಡುತ್ತಾ ಇದ್ದ ಅವ್ರನ್ನ. అప్పుడు ఆయన ప్రతిరోజు పొద్దున్నే సాయంత్రం వచ్చి ಅವನ కాడుతూ ఉంటాడు. ಚಾಲೆಂಜ್ ಏನು ಗೊತ್ತಾ? ఆయన ఛాలెంజ్ ఏమంటే ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಗಂಡಸರಿದ್ದೀರಾ? మీలో ఎవరైనా మగవారు ఉన్నారా? ನಮ್ಮ భాషలో ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರಾದ್ರೂ ಮೀಸೆ ಇಟ್ಟವ್ರು ಇದ್ದೀರಾ? మన భాషలో చెప్పినట్లయితే మీకు ನನ್ మీసాలు ಮುಂದೆ ఉన్నారు ಬನ್ನಿ, ఎవరైనా? ನನ್ ಮುಂದೆ ಬನ್ನಿ, నా నా ఎదురుగా రండి, ನನ್ ಮೇಲೆ ಯುದ್ಧ ಮಾಡಿ. నా పైన యుద్ధం చేయండి. ನಾನ್ ಸತ್ತೋದ್ರೆ నేను చచ్చిపోతే ನಮ್ ಜನರೆಲ್ಲ ನಿಮಗೆ ಗುಲಾಮರು. మా జనాలంతా మీకు ನೀವು గులాములు. ಸತ್ತೋದ್ರೆ మీరు చచ్చిపోతే ನಿಮ್ಮ ಜನರೆಲ್ಲ ನಮಗೆ ದಾಸರು. మీ జనాలంతా మాకి దాసులు. ಈ ತರ ಒತ್ತಾರೆಯಲು ಸಂಜೆಯಲು 40 ದಿನ ಕಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఇలాగా 40 రోజులు పొద్దున్న మాంసారి వచ్చి వాడిని కాడిస్తా ఉంటాడు. ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಬೈಬಲ್ ಹೇಳ್ತಾರೆ, ಇಸ್ರೇಲ ಹೃದಯವು ನೀರಿನಂತೆ ಕರಗಿ ఈ ಹೋದವು. బైబిల్ వాక్యం ఇలా